guys, Namaste. Welcome to my cooking channel, Bhavani's Ghuma Gumalu. ఇవాళటి స్పెషల్ సేమియా పాయసం. ఫెస్టివ్ డేస్ అయినా నార్మల్ డేస్ అయినా మన తెలుగు ఫ్యామిలీస్లో ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ స్వీట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రిచ్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూసిద్దాం. కావలసిన ఐటమ్స్ సేమియా, నెయ్యి, చక్కెర, బాదం పప్పులు, ఇలైచీ, కాజులు అండ్ 2 ప్యాకెట్స్ ఫుల్ క్రీమ్ మిల్క్. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్తో పాయసం చేసుకుంటే సూపర్ టేస్టీగా అండ్ సూపర్ క్రీమీగా ఉంటుంది. సో ముందుగా మనం మిల్క్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొన్ని బాదాం పప్పులు అండ్ కొన్ని కాజులు యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. సో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక కప్ సేమియా వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకుందాము. ఫాస్ట్గా అవ్వాలని బై మిస్టేక్ కూడా హై ఫ్లేమ్లో పెట్టకండి, లేదంటే వితిన్ సెకండ్స్ సేమియా అంతా మాడిపోతుంది. సో ఈ సేమియా పాయసం ఎంత లో ఫ్లేమ్లో కుక్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది. సేమియాని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ స్లోగా యాడ్ చేసుకుందాము. ఒక 8 to 10 మినిట్స్ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సేమియా ప్రాపర్గా కుక్ అయిపోతుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా మంచిగా మీగడొస్తుంది. దీనివల్ల మనకి న్యాచురల్ స్వీట్నెస్ వస్తుందన్నమాట ఈ పాయసంకి. మన సేమియా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం చక్కెర యాడ్ చేసుకుందాము. ఒక కప్ చక్కెర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఇక్కడ మనం 1:1 రేషియోతో సేమియా అండ్ షుగర్ తీసుకున్నాము. అంటే 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకుంటే షుగర్ అంతా ప్రాపర్గా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలైచీ పౌడర్ యాడ్ చేసినందుకు ఇల్లంతా ఘుమఘుమలాడుతుంది. చాలామంది నా ఛానల్ని వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో న్యూ వ్యూయర్స్, నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫినిషింగ్ టచ్గా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకుందాం. మీకు ఇష్టం అనుకుంటే కిస్మిస్ ఆర్ వేరే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, అందరూ ఇష్టపడే మన తెలుగు స్టైల్ సేమియా పాయసం రెడీ. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ స్వీట్నెస్తో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పాయసం. నా రెసిపీస్ మీకు నచ్చితే please like, share and subscribe. Thank you.